108 వైష్ణవ క్షేత్రాలలో 97వ క్షేత్రంగా విరాజిల్లుతున్న స్వయంభుగా వెలిసిన నావనరసింహ క్షేత్రాలలో అహోబిలం ఒకటి. హరినామమే కడు ఆనందకరము అని నిత్యం పూజించిన ప్రహ్లాదుని రక్షించేందుకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతరించారని గాథలతో తెలుస్తోంది. మహిమాన్వితంగా ప్రదేశంగా గుర్తింపు పొందిన అహోబిలంలో జరిగే పార్వేటి ఉత్సవ విశిష్టత గురించి తెలుసుకుందాం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు 25 కిలోమీటర్ల దూరంలో వేంచేసి ఉన్న పుణ్యక్షేత్రం అహోబిలం. నారాయణుడు ఉగ్ర నరసింహుడై హిరణ్యకశిపుని చీల్చి చెండాడినటువంటి ప్రదేశం ఇదేనట. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు ఆశ్చర్యంతో అహోబిలం అని పొగిడారట. అదే అహోబిలంగా వాడుకలోకి వచ్చిందట. శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించినట్లు చెప్పే స్తంభాన్ని అహోబిలంలో వీక్షించవచ్చు. హిరణ్యకశిపుని సంహారం తర్వాత వికటాట్టహాసం చేస్తూ స్వామివారు అహోబిల కొండలలో తిరిగారట. జ్వాల, అహోబిలం, మలోల వరాహ, కారాంజ, భార్గవ యోగానంద, చత్రవట, పావన నరసింహస్వామి రూపాలలో వెలిశాడట. అందుకే అహోబిలం నవనరసింహ క్షేత్రంగా పేరొందింది. అహోబిలంలో కొలువైన నరసింహస్వామి వారి దేవేరి చెంచులక్ష్మి ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. అహోబిలంలో జరిగే కళ్యాణోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి వరకు దేవాలయంలో ఉన్న స్వామివారు కనుమనాడు ఉత్సవమూర్తిగా దేవాలయం వెలుపలికి వస్తారు. ఈ క్రమంలో అహోబిలం చుట్టుపక్కల ఉన్న 33 గ్రామాలలో 41 రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు జరిగే తన కళ్యాణోత్సవానికి రమ్మని ప్రజలను ఆహ్వానిస్తాడు. ఈ సందర్శనలలో కుల మతాల ప్రసక్తి గాని, పేద ధనిక తారతమ్యాలు గాని ఉండవు. ఆయా గ్రామాల పొలిమేరలకు స్వామివారి పల్లకి వస్తోంది. గ్రామాధికారులు, ప్రజాప్రతినిధులు ఎదురేగి స్వామివారికి స్వాగతం పలుకుతారు. ప్రజలు తమ గ్రామానికి స్వామివారి పల్లకి రాగానే సంబరాలు చేసుకుంటారు. స్వామివారి పల్లకి గ్రామంలో ఉన్నంతసేపు పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పార్వేట ఉత్సవం అంటారు. పారువేట ఒక దేవ ఉత్సవంగా భావిస్తారు. పరి అనగా గుర్రం, వేట అనగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గురించట. దీనికై స్వామివారు అహోబిలం చుట్టుపక్కల సంచరిస్తారని నమ్మకం. సుమారుగా 600 సంవత్సరాల నుండి పార్వేట ఉత్సవాలు అహోబిలంలో జరుగుతున్నాయని పురాణ గాథలతో తెలుస్తోంది. అప్పట్లో స్వయంగా బ్రహ్మదేవుడు స్వామివారి కళ్యాణోత్సవం జరిపించాడని, సకల దేవతలు స్వామివారి కళ్యాణానికి హాజరయ్యేవారని ప్రతీతి. ప్రజలు కూడా హాజరై కళ్యాణోత్సవాన్ని తిలకిస్తూ ఉంటారు. కొండపై ఉగ్ర నరసింహుని కొండ దిగువన శాంతమూర్తిగా క్షేత్రమంతా 9 రూపాయలతో కొలువుదీరి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏట కూడా పార్వేటి ఉత్సవం సందర్భంగా అహోబిలం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహదేశికన్ ఆధ్వర్యంలో కుంభహారతి నిర్వహించారు. పండితుల వేద మంత్రోచ్చారణలు చెంచుల సంప్రదాయ నృత్యాల నడుమ
ప్రహ్లాదవరుడు, జ్వాల నరసింహస్వాములకు 46 రోజుల పాటు సరిపడే అన్నకూటోత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామివారికి అర్పించిన ప్రసాదాన్ని చెంచులు, గుడికట్టు, తప్పెట, అటవీ అధికారులు, బోయిలు, రెడ్డి, కరణం, అర్చకులు, నిషానీలు తదితరులకు అందజేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవ పల్లకిలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. గోదాదేవి అమ్మవారు తన చేసిన ఒక పద్యంలో పాసురంలో అరిముఖ నచ్చుదన్ కైమేల్ కైవైతే పునరే కట్టే కణా కండేన్ తోడినానని ఈ క్షేత్రంలో మాత్రమే ప్రత్యేకించి గోదా అహోబిలంలో చేపట్టిన పార్వేట ఉత్సవం ఆద్యంతం భక్తుల గోవింద నామస్మరణతో హోరెత్తాయి. పల్లకిలో వేంచేసిన సమయంలో నల్లమల చెంచులు, వెల్లంబులు ఎక్కుపెట్టి బాణాలను సంధించారు. తమ ఆడబిడ్డ చెంచులక్ష్మి అమ్మవారిని స్వామి వివాహం చేసుకునే క్రమంలో భక్తులకు ఆహ్వానం పలికారట. ఆ సమయంలో గ్రామాలకు వెళ్తున్నందుకు సంతోషంగా బాణాలను వదులుతూ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ నేటికి కొనసాగుతోంది. ప్రధాన అర్చకులు వేణుగోపాలన్, మణియార్, సౌమ్యనారాయణ్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు చేపట్టే స్వామివారి కళ్యాణోత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు ప్రాంతాలైన కర్ణాటక, తమిళనాడు నుండి కూడా భక్తులు అశేషంగా తరలివస్తారు.